మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా సచివాడ గ్రామానికి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ కాగితం పూల డెకరేషన్ అనేది మా పూర్వం పెద్దలు ఎన్ని సంవత్సరాలైనా తీసుకొచ్చింది అన్నది మాకైతే తెలదు. నాకైతే ఈ సుమారుగా ఈ శ్రీరామనవమి ఈ పూల డెకరేషన్ అనేది 35 సంవత్సరాలుగా నాకు తెలిసిన వర్క్ చేస్తూనే ఉన్నాను. అలాగే నాతోటి మా సోదరులు అందరూ కూడా మా గ్రామంలో పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ శ్రీరామనవమి వచ్చిందంటే శివరాత్రి వస్తే ఇంకా మా ఊరికి ఒక కళ వచ్చినట్టుగా భావిస్తాం. అలాగే ఈ కాగితం పూల డెకరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ఈదికి ఆ ఈది కొత్తపేట వీధి, చెరువు వీధి, పెద్ద వీధి అనే 3 వీధులు పెద్ద పందిల డెకరేషన్ ఉంటుంది. రామ వీధికేమో కళ్యాణం చేస్తారు. పూర్వం మరి ఎవరు తీసుకొచ్చే రేట్ అనేది తెలదు. ఇదైతే 200 సంవత్సరాల పై మాట అని మా పూర్వం పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. నాకైతే ఈ కాగితం పూల డెకరేషన్లో ఈ పూలు చేయటంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే మా తర్వాత మా సోదరులు కానీ మా పిల్లలు కూడా ఈ వార్షికాన్ని ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటా సాయంత్రం మాటలు ఈ పూల పందిరికి ఈ దండలు చేయటం అనేది అతి కష్టంతో కూడుకున్నది. ఇంట్లో వాళ్ళ గృహిణులుగా ఉంటే వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటా కూడా దేవుడికి ఈ టైం వాళ్ళ టైం కేటాయిస్తూ ఆ దండలు గుచ్చటం ఇంకా ఏమైనా ఈ ఆకులు అంటింపు ఇలాంటివి కూడా చేస్తా మాకు సహకరిస్తున్నారు. సుమారుగా 35 రోజులు పట్టిందండి. ఇది మా పందిరి ప్రత్యేకించి 50 కుండీలు డెకరేషన్ జరిగింది. అలాగే 3 ఈదులు కూడా 50 కుండీలు పైమాట, ఖర్చు ఇంచుమించు 3 లక్షల పైమాట అండి. అదే మనం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇది దేవుడికి సేవ చేస్తా చేయటం వలన ఓన్లీ మాకు కాగితం ఖర్చులు ఈ తీగ ఖర్చు ఈ రబ్బర్ బద్దలు ఖర్చు అవుతుంది తప్ప అదే చేయవలసి వస్తే 10 లక్షల పైమాట అవుతుంది ఒక్కో పందిరిని. ఏంటంటే ఇది దేవుడికి సేవ చేయటం అనేది అన్యదా మా గ్రామం చేసుకున్న పూర్వం పుణ్యం కాబట్టి ఈ వార్షికాన్ని ఇలాగే నిరాటంకంగా కొనసాగిస్తున్నాం. అలాగే మా తర్వాత తరాలు కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోలిశెట్టి వెంకట్రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సచివాడలోనే రిటైర్ అయ్యాను. ఆధ్యాత్మికంగా భగవద్గీత నేర్పడం, భగవద్గీత మీద ఉపన్యాసాలు చెప్పడం, ఈ రోజున కూడా ఉదయం బాలకాండ పారాయణ చేసి సీతారామ కళ్యాణ ఘట్టం పారాయణ చేసి దాశరథి శతకం పద్యాలన్నీ కూడా పారాయణ చేయడం జరిగింది. అంచేత ఈ రకంగా ఎంతోమంది, ఎందుకంటే ఈ పని చేయడం చాలా కష్టతరం. ఊళ్ళో 3 చోట్ల ఈ కార్యక్రమం జరగడంలో పోటీతత్వంగా ఈ కార్యక్రమం ఇంత డెకరేషన్ నెలలు రాత్రి పగలు కష్టపడి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఎందుకంటే కోటి రామచంద్ర సీతారామచంద్రమూర్తి ఉండేటటువంటి ఆయన ఆ మానవీయ గుణాలు నేర్పినటువంటి ఆ స్వామి యొక్క ఆ తత్వం తెలుసుకుని అలాగే భక్తి మార్గం అందరినీ చేరువ చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సాయంకాలం ఎంతోమంది వేలాది మంది వచ్చి చూస్తూ ఉంటారు. అంచేత ఈ పూల కార్యక్రమం ఈ 3 వీధుల్లో కూడా అంటే ఇది పెద్ద వీధి, చెరువు వీధి, కొత్తపేట వీధి అనే 3 వీధుల్లో మిగతా చోట్ల ఉన్న కార్యక్రమం ఇలాగ డెకరేషన్ కార్యక్రమం ఉండదు. కార్యక్రమాలు కళ్యాణవది చేస్తారు. అంచేత ఈ కార్యక్రమం కూడా ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు 200 సంవత్సరాల నుంచి మా పూర్వీకులందరూ కూడా అలా చేసుకుంటే దాన్ని అనువంశికంగా ఇప్పుడు వచ్చేటువంటి తరం కూడా దాన్ని జాగ్రత్తగా పోషిస్తున్నారు. ఎందుకంటే పెద్దలు పాటించిన దాన్ని మనం చేయాలని నెల్లాళ్ళని శివాలయం శివరాత్రి వెళ్ళిన మర్నాడు నుంచి ప్రారంభిస్తాం. నెల్లాళ్ళ పాటు 25 రోజులు పడుతుంది. 5 రోజులు ప్రత్యేకించి అలంకరించడం పడుతుంది. తర్వాత వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. కార్యక్రమాల చెంత భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలందరూ చేయబెట్టి కార్యక్రమం ఎలా జరుగుతున్నాం అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం.